What
క్రీస్తునామములో ప్రియ సహోదరి సహోదరులారా, ఇది బలి పూజలు ప్రత్యేకంగా ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. జే చంద్ర కండక్టర్ 28 వసంతాలు కండక్టర్గా దేవుడు దీవించి సేవల పరిపూర్తి చేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు అర్పిస్తూ కృతజ్ఞతగా ఇది బలి పూజలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా పరిపూర్ణంగా అందరికీ మంచి ఆరోగ్యాలతో దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తూ జే చంద్ర కండక్టర్ కుటుంబ సభ్యులు ప్రార్థన చేయడానికి ఉన్నారు. మరణించినటువంటి ఆర్లగడ్డ థోమస్ రెడ్డి వారి యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని పరలోక ప్రాప్తిని కలుగు చేయాలి. అలాగే వారి యొక్క సతీమణి చిన్నమ్మ వారి కుమారుడు శ్రీనివాసరెడ్డి పూర్ణ కలిగించాలని ప్రత్యేకంగా ఇది కోరుచున్నారు. ఈ తలంపులతో పాటు మన యొక్క వ్యక్తి తలంపులను జోడీకరించి దేవుడి పూజలో భక్తిగా పాల్గొంటాం. పితా పుత్ర పవిత్ర మన ప్రభు యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. క్రైస్తవ విశ్వాసానికి ప్రార్థన విశ్వాస బలం మూలమైంది. విశ్వాసంలో దృఢంగా ఉండాలి అంటే, విశ్వాసంలో బలపడాలి అంటే ప్రార్థనా శక్తి మనకు దేవుని యొక్క మహిమ. కాబట్టి మన కష్టాల్లో బాధల్లో విశ్వాసాన్ని కోల్పోయే సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే, దేవా నేను పాపిని, నా పాపాలు మన్నించండి, నా విశ్వాసాన్ని బలపరచమని అదే వారి దేవుని పాపని కోరుకోతారు. Amen.
వాటిలో 59 మహామహోన్నతునికి మహిమ భూమిలో మనుషులకు శాంతి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ
పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 2వ పట్టణము 8వ అధ్యాయము 7, 9 మరియు 13, 15 సహోదరులారా, విశ్వాసంలోను, వాక్కులోను, జ్ఞానంలోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నిటను మీరు భాగ్యవంతులే. కనుకనే ప్రేమపూర్వకముగా ఈ సేవలో కూడా మీరు ఉదారంగా ఉండవలని మా అభిలాష. నేను ఏ నియమములను రాయడం లేదు, కానీ సాయము ఉన్నట్టులో ఇతరులు ఎంత ఆసక్తి చూపుతున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకున్నటకు నేను ప్రయత్నించుతున్నాను. మన యేసుక్రీస్తు ప్రభు కృప ఎట్టిదో మీరు ఎదుగుతుంది కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన నిన్ను భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యాడు. నీ పైననే భారముంచి ఇతరులను తేలికగా వదులుటకు నేను ప్రయత్నించలేదు, కానీ కష్టము నీకు సమృద్ధిగా ఉండుటచే అవసరంలో ఉన్న వారికి సహాయపడుట యుక్తమని నేను గ్రహించి, అట్లే మీరు అవసరంలో ఉన్నప్పుడు వారి సమృద్ధిని బట్టి వారు మీకు సహాయపడరు. ఈ విధముగా ఇరువురకు సమానముగా న్యాయం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథం చెబుతున్నట్టుగా ఎక్కువ ప్రోగు చేసిన వారికి ఎక్కువగా ఏమీలు మిగులుతుంది, తక్కువ ప్రోగు చేసిన వారికి ఏమీలు తక్కువగా కాకుండా. ఇది ప్రభువుకు పాడాలి యేసయ్య పాటలు, ప్రభుత్వ
చేరాను. అట్లా ఆయన ఆ సరస్సు తీరం ఉండగా ప్రార్థన మందిరాధ్యక్షుడు ఒకడు యాయీరు అనవాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తం ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహం ఆయన వెంబడిపై పడుచుండెను. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎంతో మంది వైద్యుల చికిత్స పొందుటకై తన కొనదంతా వెచ్చించారు. అవి ఆమె ఏమాత్రమూ తగ్గకపోగా పెరిగాను. ఆమె యేసు గురించి విని జనసమూహం నుండి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం తాకినంత మాత్రాన నేను స్వస్థరాలను అని తలంచి ఆయన వస్త్రం తాకాను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. ఆమె తన శరీరము ఆ జబ్బును స్వస్థతమైనట్టు గుర్తించాను. అప్పుడు తన నుండి శక్తి వెలువడిన యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రము తాకిన దేవుడు అని ఆ జనసమూహం ప్రశ్నించారు. ఆ జనసమూహం తనపై పడుచుండగా చూస్తున్న కదా, నన్ను తాకిన వారెవరు అని ప్రశ్నిస్తే ఎలా అని శిష్యులు పలికారు. తనను తాకిన ఎవరో తెలుసుకోవాలని ఆయన నలుగురుగా తేలిపాలనించారు. తన స్వస్థ గుర్తించిన ఆమె భయంతో గడగడవచ్చు ఆయన పాదములపై పడి జరిగినది వివరించారు. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచని ఆరోగ్యవతి సమాధానంతో పోయాము అని పలికారు. అంతలో ప్రార్థన మందిరాధ్యక్షుడు యాయీరు ఇంటి నుండి మొదలు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువుని యొక్క శ్రమ పెట్టవద్దు అనేది. యేసు వారి మాటలు లక్ష్యపెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవేమాత్రమో అధైర్యపడకు, విశ్వాసం కలిగి ఉంటుందని చెప్పారు. పిదప పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహాను మాత్రమే తన వెంట తీసుకుని ఆ అధికారి ఇంటికి వెళ్ళారు. అచ్చట జనసమూహం గొల్లున ఏడ్చుచు ప్రలాపించుచుండేది. ఆయనలోనికి ప్రవేశించి, మీరేలా ఇంట్లో గొల్ల ఏడ్చుతున్నారు, ఈ బాలిక నిద్రించుతుంది కానీ చనిపోలేదు అని వారితో పలికారు. అందుకు వారు ఆయన హేళన చేసి, ఆయన యేసు అందరినీ వెలుపలకు పంపు ఆయన బాలిక తల్లిదండ్రులతో తన శిష్యులతో ఆ బిడ్డలతో ప్రవేశించే గదికి ప్రవేశించారు. ఆ బాలిక చేయి పట్టుకొని తల్లి తాకుని ఆయన, ఓ బాలిక, నేను నీతో చెప్పుచున్నాను అని ఈ మాట కాదు. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగింది. ఆమె 12 ఏళ్ల ప్రాయం కలదు. అది చూసిన జనులలో ఆశ్చర్యపడేది. దీన్ని ఎవరికి అడిగినప్పుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించారు. ఆమెకు తినడం ఏమైనా పెట్టడు అని వారితో చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మనం ఆలోచించిన వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా దేవుడు మనను ఏ విధంగా బలపరుస్తున్నాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి పట్టణాల ఆధారంగా ఒక ముఖ్యమైన వర్తమానం ఈ గ్రంథం నుండి తీసుకునబడింది. పరిశుద్ధ వాక్యాలు, అధ్యాయం, వచనాలు చెప్పగలరు. ప్రభువు ప్రతి ప్రాణి నేత్రముల ఆశతో ఈ వైపు చూస్తున్నది. ప్రభు ప్రతి ప్రాణి నేత్రములు ఆశతో నీ వైపు చూస్తున్నది. అవసరం కలిగినప్పుడల్లా నీవు వాటికి ఆహారము పెట్టెదవు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కోరుకునేది, ఆశపడేది ఏమిటి? ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, ఆశపడతారు. ఏంటి? ప్రతి ఒక్కరికి ఆశ కలిగి ఉంటుంది. ఏంటది?
తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. బాగా బతకాలి, సుఖంగా ఉండాలి. ఇది మనమందరం కూడా ఆశపడేది, కోరుకునేది. అయితే మనకు సంభవించేది ఏంటి? మన జీవితంలో ఎదుర్కొనేది కష్టాలు, బాధలు, వ్యాధి, అకాల మరణ అపాయాలు, లేకపోతే మరణము సంభవిస్తుంది. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. మరి మానవునికి ఇవన్నీ సంభవించినప్పుడు తను బాగా బతకాలనుకుంటాడు, బాగా జీవించాలని కోరుకుంటాడు, ఆశపడతాడు. కానీ అడుగడుగున ఎదురయ్యే ఈ కష్టాలు కానీ, బాధలు కానీ, వ్యాధి కానీ, లేకపోతే అపాయాలు కానీ, అకాల మరణం కానీ సంభవించినప్పుడల్లా మానవుని యొక్క జీవితంలో విరక్తి చెందుతాడు, ఆశను కోల్పోతాడు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఇది ఒక వైపు. మరోవైపు ఇన్ని సంభవిస్తున్నాయి కదా, కష్టాలు పడుతున్నాను కదా, బాధలు పడుతున్నాను కదా, వ్యాధితో సతమతమవుతున్నాను కదా, మరి దేవుడు నా వైపు ఎందుకు లేడు, దేవుడు నాకు ఎందుకు సహాయం చేయలేదని దూషించేవారు ఉన్నారు. లేకపోతే దేవుని మరిచిపోయేవారు కూడా ఉన్నారు. తలంచిన తలంపు కానీ వారి జీవితంలో సుఖవంతంగా బ్రతకాలని, ఈ కష్టాలు, ఈ బాధలు, వీటిని జయించాలని కోరుకున్నప్పుడు ఆ పరిణంలో విశ్వాసాన్ని కోల్పోతారు. అందుకే ఈనాడు పట్టణాలన్నీ కూడా దేవుడు ఎక్కివాడు. మరి ఆ దేవుడు మానవుడిని కోరేది ఏమిటి? మానవునికి ఏమి కలుగు చేస్తున్నాడు, ఏమి కలుగు చేయాలనుకున్నాడని పరిశుద్ధ గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి. అంటే మూలాధారము విశ్వాసము, ఆ విశ్వాసంలో బలము ప్రార్థన శక్తితో జీవించడం. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. మొదటి పట్టణం ఆరంభించాడు సొలొమోను జ్ఞానగ్రంథం నుండి. సొలొమోను రాజు క్రీస్తు పూర్వం దాదాపు 180 సంవత్సరాల క్రితము ఈయన ఈ యొక్క గ్రంథాన్ని మొట్టమొదటగా హీబ్రూ భాషలో లిఖించాడు. ఈ గ్రంథాన్ని ఆ భాషలో లిఖించాడు. పరిశుద్ధ గ్రంథము మనకు ఆధారంగా ఆ సొలొమోను జ్ఞాన గ్రంథం నుండి మనము తెలుసుకుంటాం. అంటే 1వ శతాబ్దంలో ఈయన దీన్ని రచించాడు. ముఖ్యంగా సొలొమోను రాజు గురించి ఆ పేరు కూడా విశిష్టతను కూడా సూచిస్తుంది. వివేకానికి అంటే ఆదుడు, లేకపోతే ప్రథముడు అనేది కూడా ఘోషిస్తుంది. అందుకే ఈయన రచించిన ఈ గ్రంథం, ఆ సొలొమోను గ్రంథంలో మనం చూసే క్రియ ఏంటంటే, మనం గ్రహించే సత్యం ఏంటంటే, ధర్మశాస్త్రము అలాగే యూదులలో కలగవలసిన దృఢమైన విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ గ్రంథం కూడా ఘోషిస్తుంది. అందుకే ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈనాటి వాక్యాల ఆధారంగా దేవుడు మరణాన్ని కలుగా చేయడు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13వ వాక్యం. మృత్యువును దేవుడు కలుగ చేయడు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ఈ మరణాన్ని దేవుడు కలుగు చేసేది కాదు. దేవుడు మరి ఈ నరుని ఎందుకు కలుగు చేశాడు, లేకపోతే దేని నిమిత్తమై కలుగు చేశాడు అన్న వాక్యాన్ని 23వ వాక్యంలో చూస్తాం.
దేవుడు నరుని నశింపని వానిగా చేసెను, అతనిని తన రూపంలో కలుగ చేసెను. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. దేవుడు మానవుని సృష్టించింది, కలుగ చేసింది గల కారణం కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నశింపని వానిగా, శాశ్వతుడిగా, చిరంజీవిగా ఉండాలి. ఏ రూపంలో కలుగు చేశాడు? తన రూపంలో కలుగు చేశాడు. అంటే మనము లేని వానిగా, మృత్యుంజయుడిగా, లేకపోతే సజీవుడిగా ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. మరి ఈ మరణము ఎలా సంభవించింది? ఈ మరణము ఏ విధంగా సంభవించుకున్నదంటే 24వ వాక్యాన్ని చూస్తాం. పిశాచం అసూయ వలన మరణం అనేది పిశాచుని యొక్క క్రియ, సంకేతం. పిశాచు సోదరుడు మానవుడు లొంగిపోయాడు కాబట్టి తన జీవితాన్ని మనం కానీ తెచ్చుకున్నాడు, పాపాన్ని మూట కట్టుకున్నాడు కాబట్టి మరణము సంభవిస్తుంది. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఏర్పడే కీడు గాని, సంభవించే ఇవి సంభవాలని కానీ, ఏమంటాము, కష్టాలు కానీ, బాధలు కానీ, వ్యాధి కానీ, లేకపోతే అకాల అపాయాలు కానీ, మరణాలు కానీ, వీటన్నిటి కారణము పాపము, దాని యొక్క మూలము, పాపము దాని యొక్క ఫలితము. అందుకే కష్టాలు, బాధలు, అకాల ఈ మరణాలన్నీ కూడా ఈ విధంగా సంభవిస్తున్నాయి. మరి దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ, మానవుడు పరలోకంలో జీవితము, అమరత్వము కలిగి ఉండాలని, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఇది ఏ విధంగా సంభవిస్తుంది, ఎలా సంచరించుకుంటుంది అనే వాక్యాన్ని కూడా మనం ఆలోచిస్తాం. మృత్యుంజయుడైన, సజీవుడైన, ఈ మరణాన్ని గెలిచిన క్రీస్తు వల్లనే, ఈ జీవాన్ని ప్రసాదించే క్రీస్తు వల్లనే వీటన్నిటి నుండి మనకు విముక్తి కలుగుతుంది, విడుదల కలుగుతుంది. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఇది క్రైస్తవ విశ్వాసం. మనకు మరణం కానీ, మరణ సంఘటన కానీ, ఏ విధము కానీ, ఏ కోశాలు కూడా లేదు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వాక్యంలో చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ. ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడ? ఓ మృత్యువా, బాధ కలిగింపగల నీ ముందు ఎక్కడ? యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఎందుకు ఈ మాట, ఈ వచనాలు పౌలు భక్తుడు కొరింథీయులకు పలుకుతున్నాడంటే, ఇదిగో ఆ మృత్యువు కోరలు చిత్తు చేసి మరణాన్ని జయించిన క్రీస్తు సాక్షి అవుతున్నాడు కాబట్టి ఆ మృత్యువు విజయం లేదు, ఆ మృత్యువు బాధ కలిగించే ఆ ముందు కూడా లేదంటున్నాడు. అందుకే మనము ఇదిగో ప్రభువునందు జీవించేవారు, ప్రభువునందు ఉత్తమమైన వాక్యం పొందినవారు, ఆ జీవంలో మనం సజీవులుగా ఉంటున్నాము అనేది ఈ సత్యాన్ని వెల్లడి చేస్తుంది. అందుకే ఈనాటి 2వ పట్టణము చాలా క్లుప్తంగా వివరించబడుతుంది. అందులో జీవితాన్ని మనం ఏ విధంగా జీవించాలి, ఈ జీవితంలో మనం ఏ విధంగా మనుగడ సాగించాలని వ్యక్తపరుస్తూ ఉంది. అందుకే ఒక చక్కనైన ఉదాహరణ, ఆదర్శమైన జీవితాన్ని కూడా వివరిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. మీ యొక్క ప్రేమపూర్వక సేవలో ఉదారంగా జీవించండి, ఉదారతత్వాన్ని మీరు కనపరచండి. దీనికి నిదర్శనము క్రీస్తే, దీనికి ఆదర్శనము క్రీస్తే. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప మీరు కనుగొన్నారు, ఎరుగుదురు. అది ఏమిటంటే, భాగ్యవంతుడైన క్రీస్తు ప్రభు తన పేదరికం వలన మిమ్మల్ని భాగ్యవంతులా చేయుటకు ఆయన నిరుపేద అయ్యను. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం,
తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి అందరికీ కూడా సమృద్ధిగా వస్తాడు. ఎవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు, అందరికి సమృద్ధిగా వస్తాడు. సమృద్ధిలో మీరందరూ కూడా దేవుని యొక్క అపారమైన కృప కానీ, దేవుని యొక్క కనికరం కానీ, దేవుని వరాలు కానీ పొంది ఉన్నారు. దానికి నిదర్శనము మనము పూర్వవేదంలో చూసినట్లయితే అక్కడ చెప్పబడుతుంది వాక్యము. ఆకలి ఉన్నప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు. చక్కనైన ఉదాహరణ చూడండి. అక్కడ ఏమవుతుందంటే రాత్రి వేళ ఆ ఆహారము అక్కడ వస్తుంది, అది వెలుతురు వేళ కనుమరుగైపోతుంది. అందులో ఎక్కువ చేసుకున్నా తక్కువ చేసుకున్నా ఆ రోజు సరిపడేంత మాత్రమే ఉంటుంది. నువ్వు ఎక్కువ ప్రభు చేసుకున్నంతే, తక్కువ ప్రభు చేసుకున్నా అంతే. 2 దినాలకు 3 దినాలకు సంపాదించి పెట్టుకోవాలా, దాచిపెట్టుకోవాలంటే కులిపోతుంది, వాసన అవుతుంది. అది ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరికి సమానమే. ఆ రోజు సరిపడేంత మాత్రమే, నీకు సరిపడేంత మాత్రమే. అది దేవుడు కలుగు చేసే విధానం. కాబట్టి సమృద్ధిగా ఇస్తున్నాడు. అందులో ఏ భేదాభిప్రాయం, ఏ భేదం లేదు. అందుకే అది కలిగిన నీవు ఎలా జీవించాలి, ఏ విధముగా ఉండాలి, ఏ విధంగా నీ మనుగడ సాగించాలి. మనం సత్యవ సంక్షేపంలో చూసినట్లయితే మానవుని దేవుడు ఎందుకు కలుగు చేశాను మాట్లాడకూడదు. తాను తెలుసుకొని ప్రేమించి సేవించి అటుగా మోక్షము పొందుడు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. నీవు తెలుసుకోవాలి, పరిపూర్ణంగా నీ స్థితిని నీవు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ప్రేమను కలిగి జీవించాలి. ఎప్పుడైతే ప్రేమను కలిగి జీవిస్తావో, ప్రేమను జీవిస్తావో, సేవాతత్వం, ఉదారత్వం, దానత్వం, లేకపోతే ఇతరులకు సహాయం చేసే ఆ గుణం మీలో కలుగుతుంది. ఇది చాలా చక్కగా కీర్తనకారుడు అంటారు. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా. కాబట్టి ఈ జీవితం దేవుడిచ్చిన ఆ జీవనం ఒకే ఒకసారి అంతే. జీవించినంత కాలము ఉన్నతంగా హోదాగా జీవించు, ఇతరులకు సహాయం చేయి. నీకు సమృద్ధిగా దేవుడు వసిగాడు. చాలా పర్యాయాలు మనం గమనించినట్లయితే ఎక్కువగా పేపర్లోనూ తర్వాత న్యూస్ పేపర్లో వింటాం. అంటే నేను ఒక నిందనగానే తప్పు పడడం కాదు, జరిగిన విషయం చెప్తున్నాను. తిరుపతికి వెళ్ళే ముందులో ఒక ఆభరణం విలువ మినిమము 50 కోట్లు, 100 కోట్లు, 30 కోట్లు. లేదు అంటే 10 లక్షలు, 50 లక్షలు, 80 లక్షలు. ఇది ఉదాహరణ. వారు కోరుకునే కోరిక 100 రూపాయలు, 1000 రూపాయలు, లేకపోతే 500 అవుతుందా? వాళ్ళ ఆశ, వాళ్ళ కోరికలు, వాళ్ళ కోరిక ఆశ కూడా కోట్లలోనే ఉంటుంది, లక్షల్లోనే ఉంటుంది. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. మీరు కోరుకునేది కూడా గొప్పగా కోరుకోండి, ఆశపడేది కూడా గొప్పగా ఆశపడాలి. అప్పుడే దేవుడు కూడా సమృద్ధిగా ఇవ్వటాడు. కోరుకునేది లేకపోతే ఆశపడేది 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు అయితే దేవుడు వసిగేది కూడా ఆ 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయల దగ్గరే ఆగిపోతాడు. ఆశ లేకపోతే కోరిక అనేది
పరిపూర్ణంగా దేవుడు వస్తున్నాను, నీకేం తక్కువ చేస్తానని చెప్పట్లేదు. అది గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి జీవించే జీవితం. ఎందుకంటే అప్పుడే నీవు తెలుసుకోగలవు. నీవు తెలుసుకున్నప్పుడే ప్రేమించగలవు. ప్రేమించినప్పుడే సేవా భావం అనేది వ్యక్తమవుతుంది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. దాన్ని వివరిస్తూ నా సువార్త పఠనంలో చాలా చక్కగా వివరిస్తున్నారు. దీనికి కావాల్సిన పునాది విశ్వాసము. ఆ విశ్వాసానికి ఆధారము ప్రార్థన శక్తి. కాలం చాలా విలువైంది. చాలా ఎన్నో సంఘటనలు లేకపోతే ఎన్నో సందర్భాల్లో నీవు చూసిన సంఘటనలు కానీ, నీ జీవితం జరిగిన కొన్ని సంఘటనలు కానీ కొన్ని నేర్పుతాయి, కొన్ని నీవు నేర్చుకుంటావు. ప్రపంచం స్థితి లేకపోతే ఆ ప్రపంచం యొక్క మనుగడ ఎలా ఉంటుందంటే, నీవు విజయాన్ని సాధించావా, సక్సెస్ సాధించావా, లేకపోతే ఫెయిల్యూర్ అయ్యావా, అపజయాన్ని పొందావా. సక్సెస్ అయిన వారంతా సత్యవంతులని, లేకపోతే వారే కరెక్టని కాదు. అలాగే ఫెయిల్యూర్ అయిన వారు లేకపోతే అపజయాన్ని పొందేవారు నిందితులని కాదు. ఏది ఇక్కడ లేదు. ఒకే ఒకటి సమయస్ఫూర్తితో చేసే ప్రయత్నమే. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. నీవు ముందుకు వెళ్ళగలగా ఎన్నో దారులు ఉన్నాయి, ఎన్నో ఆశలు కోరికలు ఉన్నాయి. వాటిని వెతుక్కోవాలి. ఎంతో మంది నీకు తమ విలువైన సమయాన్ని ఇస్తారు, లేకపోతే సూచనలు ఇస్తారు. మార్గాలు కూడా నీవు దేవుని యొక్క రూపంలో పొందుతూ ఉంటావు. అందుకే ఈనాటి స్వార్థ పఠనం చాలా చక్కగా సెలవిస్తుంది. మొట్టమొదటిగా ఆ స్వార్థలను మనం గమనించినట్లయితే, ఒక బాలిక మరణించిన ఒక బాలిక. ఆ బాలిక ఆ వృత్తాంతంలో ఇదిగో ఒక ప్రార్థన మందిర అధ్యక్షుడు యాజకుడు అనువాదం ప్రభు పాదములపై, అయ్యా నా బిడ్డను రక్షించని ప్రార్థన చేస్తుంది. మరోవైపు ఒక స్త్రీ తన ఉన్నదంతా కూడా, డబ్బు ధనం ఏమన్నా మొత్తం కూడా ఈ వైద్యం కోసం వెచ్చించింది. రక్తస్రావంతో బాధపడుతున్న, గాలితో బాధపడుతున్న స్త్రీ. కానీ ఆమె ఒకటి విన్నది, ఒకటి కనుగొన్నది. ఏమిటి? యేసు ప్రభు స్వస్థత చేయగలడు. ఆ విశ్వాసం ఆమె నడిపించింది. ఆమె అనుకున్నది తన మనసులో, ఆయన ఏదో అద్భుతం చేయాలని కాదు, ఆయన యొక్క అంచు తాకినంత మాత్రాన నేను స్వస్థత పొందుతాను. మనం స్వార్థలు చూసినట్లయితే, విశ్వాసంలో ఎవరైతే బలంగా ఉన్నారో వారికి స్వస్థత కలుగుతుంది. విశ్వాసంలో ఎవరైతే బలంగా ఉన్నారో వారికి విజయం చేకూరుస్తుంది. విశ్వాసంలో ఎవరైతే బలంగా ఉన్నారో వారికి జీవాన్ని పొందుతారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఇందులో మనం చూడవలసిన 3 సంఘటనలు చూస్తున్నాం. మార్కు సువార్త 5:42. ఆ బాలికతో ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంఘటన, మరణించిన యొక్క బాలికను సజీవంతో దేవుడు లేపుతున్నాడు. లూకా సువార్త 7:14 చూస్తున్నట్లయితే, ఒక చనిపోయినటువంటి పిల్లవాడిని పాడైపోతున్నప్పుడు ప్రభువు వాడిని ఆపి, చిన్నవాడా లేము అంటున్నాడు. అలాగే యోహాను సువార్త 11:43 చూసినట్లయితే, మరణించినటువంటి లాజరును 3 దినాలు సమాధిలో ఉండగా సజీవంగా లేపారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. అంటే ఇదిగో నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు శక్తిమంతుడు, నీకు స్వస్థత కలుగు చేస్తాడు, నీకు విజయాన్ని ప్రసాదిస్తాడు, నీకు జీవాన్ని ఇస్తాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే పవర్ స్టేషన్ అన్నారు. పవర్ పాయింట్ అంటే అక్కడ నుండే మొత్తం అందరికీ సరఫరా. జస్ట్ ఒక ఏమంటాం, ఒక్క పాయింట్ అక్కడ టచ్ అయినా కానీ నీకు రీఛార్జ్ అవుతుంది. పూర్తిగా బలాన్ని శక్తిని పొందుతారు. అదే జరిగింది. ఆమె
కావాలనుకున్నది ఆమె కోరిక దేవుడు నెరవేర్చాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ పరిపూర్ణంగా వసపడింది. అందుకే మొదటి పేతురు రాసిన పత్రికలో 5-6 వాక్యం మనం గమనించినట్లయితే, మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వాక్యం మనం గమనించినట్లయితే, యుక్త సమయమున ఆయన నిన్ను ఉద్ధరించు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. నిన్ను తగిన సమయంలో, యుక్త సమయంలో ఆయన నిన్ను ఇదిగో బలపరుస్తాడు, నిన్ను శక్తివంతుని చేస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. ఎప్పుడు నీవు ఎప్పుడైతే విశ్వాసంలో బలంగా ఉంటావో, ఈ విశ్వాసంలో బలం ఉన్నప్పుడు స్వస్థ కలుగుతుంది, ఈ విశ్వాసంలో బలం ఉన్నప్పుడు విజయం చేయబడుతుంది, ఈ విశ్వాసంలో బలం ఉన్నప్పుడు జీవాన్ని పొందుతావు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక జరిగిన సంఘటన మీకు వివరిస్తా. గొలియాతు అలాగే దావీదు మహారాజు వారి యొక్క జరిగిన సంఘటన మనందరికీ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది. గొలియాతును దేవుడు ఎందుకు కలుగు చేశాడు? గొలియాతును దేవుడు ఎందుకు కలుగు చేశాడు? దేవుడు ఎందుకు కలుగు చేశాడంటే దావీదును హెచ్చించడం కొరకు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. అందుకే దావీదుకు తెలుసు తాను చిన్నవాడు, గొలియాతు తెలుసు బలవంతుడు, బలాఢ్యుడు, వీరుడు, సూర్యుడు, ఆజానుభావుడు అంటారు. తన ఆకారం చూస్తేనే భయపడతారు. కానీ అక్కడ ఒక మాట చెప్తాడు దావీదు మహారాజు, ఏమిటంటే నేను 50 పేరిట యుద్ధము గావించదని. ఆయన హేళన చేస్తాడు. నువ్వుగా చూస్తే చిన్నవాడు, లేకపోతే చిన్న పురుగు, నువ్వు నన్ను జయించడం ఎలా అంటే అప్పుడు స్పష్టం చేస్తున్నాడు. దేవుడు నా వైపు పోరాడుచుండగా నాకు ఆరాధన, నాకు భయమేనా, దిగులేనా? అందుకే ఒడిసె తీసుకున్నాడు. ఒకే ఒక రాయి తిప్పాడు, కొట్టాడు, పడిపోయాడు. వాడిని కట్టి తీసుకొని వాడినే చంపాడు. క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరుల, ఇక్కడ గొలియాతు లేకపోతే దావీదు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ దావీదు దేవునిపై ఆధారపడి ఉన్నాడు. దేవుడు తన పక్షాన ఉన్నాడు, తనతో ఉన్నాడు. పోరాడేది లేకపోతే తన యుద్ధం చేసేది దేవుడే. నాకేలా భయం, లేకపోతే నాకేలా చింత, ఈ ఆడటం ఎందుకు అని విజయ కిరీటాన్ని పొందాడు. ఆ విజయ కిరీటం బాచుక సింహాసనం ఎక్కాడు. ఆ కిరీటం కావాలంటే గొలియాతు ఉండాలి. కష్టం తెలిసానంటే కష్టం నీలో సంభవించాలి, బాధ వ్యాధి సంభవించాలి. చాలా పర్యాలు దేవుడు కడుతూనే ఉంటాడు. కొందరికి అంత సులభంగా అర్థం కాదు, ఏదో ఒక సంఘటన సంభవించాలి, అప్పుడే వారికి పూర్తిగా వారి జీవితంలో మొత్తం పరిపూర్ణంగా మారిపోతుంది. అది వ్యాధి కావచ్చు, లేకపోతే బలమైన కష్టం కావచ్చు. ఎందుకు వీటి ద్వారా దేవుడు వివరించాలనుకున్నాడంటే, కష్టం కానీ, నువ్వు పడే బాధ కానీ, వ్యాధి కానీ, వీటిని జయించడానికి దేవుడు శక్తిని ఇవ్వగలడు, భరించడానికి శక్తిని ఇవ్వగలడు. విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు బలపడతావో, విశ్వాసం ఎప్పుడైతే నువ్వు దృఢంగా ఉంటావో, ఆ విశ్వాసంలో నీవు స్వస్థతను చూస్తావు, విజయాన్ని చూస్తావు, అలాగే జీవాన్ని పొందుతావు, పరిపూర్ణమైన స్థితిలో నీవు ఉండగలవు. యెషయా గ్రంథంలో చాలా చక్కగా వాక్యం సెలవిస్తుంది. 54వ అధ్యాయము 10వ వాక్యంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయము కొండలు చెల్లించినా చెల్లించవచ్చునా,
యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. నేను చేసిన ప్రణాళిక లేకపోతే నేను చేసిన వాగ్దానం నీ జీవితంలో ఇది నెరవేరాలని ఉంది, నెరవేరాలి, ఇది జరగాలి అంటే పర్వతాలు గతించవచ్చు, కొండలు చెల్లించినా చెల్లించవచ్చు. నా కరుణ నీ మీద ఎప్పటికీ కూడా నేను చూపుతుంది, నిన్ను ఎడబాయదు. నా నిబంధన నీ నుండి తొలగిపోదు. నేను ఏర్పరచుకున్నది, నేను నీ జీవితంలో చేయాలనుకున్నది, నీ జీవితంలో జరగవలసింది ఈ కార్యమై ఉంటే జరుగుతుంది. మన ఆలోచన, మన భావన ఏంటి? దేవుడికి అన్నీ తెలుసు కదా, అన్నీ రాసి పెడతాడు కదా. దేవుడు కూడా మాట చెప్తాడు, నీ విశ్వాసంతో ఏమన్నా అడుగుతావని నువ్వు రాసింది చదివే ఎలా అనుకుంటాడు, నీ రాతను మార్చాలా అనుకుంటాడు. లేకపోతే నువ్వేమన్నా అడిగితే ఇంకా ఇవ్వాలా అని ఎదురు చూస్తాడు. సోదరి అనుకునే మాట దేవుడికి అన్ని తెలుసు కదా, దేవుడు అన్ని చేస్తాడు, మనం అడిగేది ఏమిటి? కానీ దేవుడు నీవేమైనా అడిగితే ఇవ్వాలని ఆశగా ఉన్నాను, ఎదురు చూస్తున్నాను, లేకపోతే నీకు ప్రసాదించాలనుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభు మనపై అధికారము చూపుతున్నాడు. భౌతిక శరీరం ఆ ముగ్గురికి జీవాన్ని పోసిన విధంగా విధవరాలు, లాజరు, అలాగే యాయేలు కుమారుడు ఏ విధంగా జీవాన్ని ఇచ్చాడు. అంచు తాగినంత మాత్రాన ప్రభు స్వస్థత పొందగలిగితే మనము ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని స్వీకరిస్తున్నాం. మనం ఎంత శక్తిని పొందాలి, ఎంత మహిమను చూడాలి, ఆ శక్తిని, మహిమను ఇతరులకు ధారాళంగా ఈ విధంగా ఇవ్వగలగాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను వాక్యం ద్వారా బలపరిచి, ఆ వాక్యం ద్వారా దేవుడు స్వస్థత చేకూర్చాలి. పరిపూర్ణమైన శక్తిని కలిగి ఉండాలి. ఇశ్రాయేలుగా మీతో పలుకుచున్నాను, నా ప్రజలారా నేను మీతో పొడుగుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించాను, ఇప్పుడు కూడా మేము నిత్య ప్రేమలో ప్రేమించదు. ప్రభు పొడుగుచున్నాడు, ప్రభు పలుకుచున్నాడు, ఇదిగో నీవు, నీ కుటుంబం ప్రభువుని నమ్మితే, ప్రభువుని విశ్వసిస్తే, ప్రభువుని నీవు అంటి పెట్టుకొని జీవిస్తే ప్రభు కలిగే మాట, ప్రభు అయిన యేసునందు విశ్వాసించు, అటు చేసినచో నీవు, నీ కుటుంబము రక్షింపబడుతుంది. పోస్తుల కార్య వాక్యాన్ని చదువుతున్నాడు. దేవుడు బలపరుస్తున్నాడు, దేవుడు మనం విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. మనం విశ్వాసంలో ఉన్నట్లయితే దేవుని యొక్క స్వస్థతను చూడగలం. మనం విశ్వాసంలో బలంగా ఉన్నట్లయితే విజయాన్ని పొందుతాం. మన విశ్వాసంలో నిలకడగా ఉంటే జీవాన్ని పొందుతాం. ఆ విశ్వాసంలో బలంగా ఉండాలి, నిలకడగా ఉండాలి అంటే ఏ విధంగా అయితే ఆ ప్రార్థన అపేక్ష యాయేలు దేవుని పాదముపై, సాగిలపై ప్రార్థన చేశాడు. మనం కూడా మన కోసం, మన కుటుంబ అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ దీవించిన పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దానిపై మనకి విశ్వాసాన్ని పెడతాం. పరలోకములో ఆ
కీర్తనకారుడు 140వ కీర్తన 15వ వాక్యంలో పలికినట్లు ప్రతి ప్రాణి ఆశతో నీ వైపు చూస్తున్నది, నీవు వారికి అవసరము కలిగినప్పుడల్లా వారి యొక్క తిండి పెరుగుదల. కృపా సత్య సంపూర్ణ దేవుని తండ్రి, కృపగల మాస్టర్ మా దేశంలో పాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ గురువులను, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశకులను, విశ్వాసులను తండ్రి మీ వైపు ఆశతో చూస్తున్నాం. మేము విశ్వాసంలో బలంగా ఉండాలి, విశ్వాసంలో దృఢంగా ఉండాలి. మేము మా యొక్క జీవితంలో విశ్వాసాన్ని కోల్పోక ఆవరించేంత విశ్వాసం కలిగిన ప్రతిదీ కూడా నెరవేరగలిగిన మా యేసయ్య, మా జీవితాలను ఇదిగో నీ యొక్క కృపా సత్య అనుగ్రహాలు పరిపూర్ణంగా నింపబడి మేము విశ్వాస పదంలో నడిచినట్టు మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. తండ్రి, మా యొక్క విచారణ కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మేము ఆశతో నీ వైపు చూస్తున్నాం తండ్రి. మా అవసరాలు, మా యొక్క కోరికలు కలిగినప్పుడల్లా నీవు మా కోరికలను, మా యొక్క అవసరాలు తీరుస్తావు. కష్టాలు, బాధలు జయించడానికి శక్తినిస్తావు, విశ్వాసం దృఢంగా ఉండడానికి బలపరుస్తావు. దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతుండగా మాకు స్వస్థత కలుగు చేస్తావని ఆశతో నీ వైపు చూస్తున్నాను తండ్రి. తాకండి, స్వస్థపరచండి. ఎంతో మంది దీర్ఘకాలమైన వ్యాధులతో సతమతమవుతున్నారు. ఎన్నో ప్రాంతాలు తిరిగి ఉన్నారు, ఎంతో మంది వైద్యులను సందర్శించారు తండ్రి. నయం కాదు నా స్వార్థలో మేము కలిగిన విధంగా ఆమెకు విశ్వాసాన్ని బలపరిచి స్వస్థతని ఏ విధంగా అయితే చేకూర్చారు తండ్రి. మా కుటుంబాలలో వ్యక్తిగతంగా వ్యాధి బాధలతో బాధపడుతున్నటువంటి దీర్ఘకాలికమైన వ్యాధులతో సతమతమవుతున్నటువంటి వారిని ఈ పాదాలు చదువుతున్నాం. తాకండి, స్వస్థపరచండి తండ్రి. ఆశతో నీ వైపు చూస్తున్నాం తండ్రి. మా ఈ యొక్క అవసరాలను, అనారోగ్యాన్ని తొలగించి పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగి కూడా మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కళ్ళు మూసుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన దేశ నాయకులు, దేశాన్ని, సంఘాన్ని, గ్రామాలను వృద్ధి చేయడానికి ఆశతో ఎదురు చూస్తుండగా ప్రజల యొక్క అవసరాలను తీర్చగలిగే వారి ఉంటారు తండ్రి. వారి పక్షాన నీవు నడిపించండి, వారి నీ వైపు మరల్చండి తండ్రి. నీ చిత్తమైతే వారి నీవు నీ మార్గాన్ని తెలియచేసి పరిపూర్ణమైన నీ యొక్క బిడ్డలుగా ఉండే వాక్యాన్ని ప్రసాదించండి. కళ్ళు మూసుకొని మౌనంగా ప్రార్థన చేద్దాం. ఉద్యోగరీత్యా ప్రయత్నం చేస్తున్నావా? వ్యాధి బాధలతో సతమతమవుతున్నావా? కష్టాలు, బాధలు, కుటుంబ జీవితంలో ఎదురయ్యే సమస్యలు సతమతమవుతున్నావా? దేవుని వైపు నీ భాషగా చూసినట్లయితే, నీ అవసరాలను దేవునికి కనపరిచినట్లయితే, వినవించినట్లయితే దేవుడిని ఆరాధిస్తారు, దేవుడిని దీవిస్తారు. ఈ మనవడు ఆరాధన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. Ram
పరికరం ప్రసాదిస్తున్నావు. మేము నీ పేరు మీద చేయబట్టి సేవ కార్యం నీ పవిత్ర వరం ఉపయుక్తంగా ఉన్నట్లుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీ మనవి చేయించున్నాము. క్రీస్తు శిలువ మరణము ద్వారా మమ్మ పాపపడి గుర్తు చేశారు. తద్వారా ఎన్నిక చేయబడిన జాతి రాజుల గురువులను పవిత్ర జనం దేవుని సొంత ప్రజల కీర్తి మాకు ప్రసాదించారు. కావున దూతల సమేతమున మేము మీ స్థితిగా చేయుట ఎట్లనగా హోసానా 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 ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు శరీర రక్తములు కరుణగా వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణ నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న వందనములు చెప్పి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలయనగా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. విధముగనే భోజ
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధనయు నారతపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధరపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణం తాను స్మరించి జీవమస్యపము రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నాము. నీ సముఖం నుంచి నీ పరిచర్య చేయటకు మమ్మ పాపంగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరక్త పారివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచునని ప్రతిమాలుస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాప్తి నీ తెలుసు జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా ఫ్రాన్సిస్ గురువులను, మా గారి గారి అపోస్తలిక పీఠాధిపతులను, గురువులందరూ కూడా మమ్మల్ని మీ ప్రేమతో పరిపూర్ణ చేయదు. ఈ లోకం నుండి మీరు పిలిచినటువంటి యాదవ్ థోమస్ రెడ్డి అన్ని సేవలను జ్ఞాపకం ఉంచుకున్నాను. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్తులైన నీవు ఈ యొక్క ఉత్తానంలో పాల్గొని వాక్యము పొందగలుగుతారు కాక. ఉత్తానంలో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాను. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకుని మాత్రమే తెచ్చుకో. దేవుని కనితరి భయంతో నీ తపోస్తులతో ఆదరణ తీసుకొని చేసిన అందరితో మా నిత్య జీవనంలో భాగం కలిసి అప్పుడు వారిని కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మేము కలుస్తాం. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తియ పితైన సర్వేశ్వర పవిత్రాత్మతు ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితంగా జపించదు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మానం మాకు నేర్పడి, నా యథార్థ వారిని నియమించినప్పుడు మాకు నియమించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక ప్రభువాన్ని కీడును రక్షింపు. మా ఇల్లులను మాకు శాంతి ప్రసాదం. మీ దయాకరణ పాపను చేసి అన్ని గతులు సర్వదా కాపాడు. మేము మోక్షానందం మా రక్షకుడైన యేసు క్రీస్తు వారు నిరీక్షించుచుందుము. మీరే రాజ్యం, మీరే అధికారం, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఆ శాంతిని మీకు వస్తున్నాను. నీ మోసపోయిన ప్రభు అయిన యేసు మా పాపములు ఎక్కిపక నీ శ్రీ సమ విశ్వాసం వీక్షింపు. నీతి ప్రకారం సమ శాంతి ఐక్యతను అనుగ్రహింపు.
ఇవైనా జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో గాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా. ఇది సర్వేశ్వరి పిల్ల, ఇది లోకనేక పాపను పరిహరించు ప్రభు. ఇదెందుకు పిలువబడిన నీరు ధన్యులు.
పర్సనల్ విన్నపంగా భావించి ప్రతి ఒక్కరు ఎందుకంటే వాళ్ళు వర్కింగ్ డే కాబట్టి
చేసుకొని అందరు రాజులవుతారని ఆశిస్తున్నాను. మా నాన్నగారికి మీ అందరి ప్రేయర్స్ ఆయన త్వరలో రాజ్యం చేయడానికి అవసరం ఉన్నాయి కాబట్టి మీ అందరినీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రమైనా అని చెప్పాను. నేను ఆ వాక్యము ఈ విశ్వాసం దాకా ముందు అని నేను చెప్పాను. కీర్తన 145 వాక్యం సౌకర్యం వచ్చే ఆదివారము ఇంకా కొన్ని ఆసక్తికరమైనవి ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రైజ్ చాలా పెద్దది, అందుకే చాలా రోజులు అవుతారు. ఇచ్చిన ప్రైజ్ చాలా పెద్దది కాబట్టి రోజులు ప్రయత్నించగలరు. పోయిన ఆదివారం మీరు దేవునికి ఇచ్చిన కారణంగా 4,534 రూపాయలు చరిత్రాలంటే నేను చూపిస్తుందాం. ఓ ప్రభువా, మేము పాల్పంచుకున్న ఈ దివ్యబలిలో మేము స్వీకరించిన ప్రసాదం మా నూతన జీవ వస్తువులను కరణింపు. తద్వారా మేము ఈ లోకంలో మీ పేరుకు సాక్షులుగా జీవించగలుగుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీకందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నన్ను దీవించి కాచి కాపాడను గాక. పూరి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమ సేవలో జీవించండి.